అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా కౌసల్య. సో గురుగారు, శివుణ్ణి ఏ కోరిక కోరినా తీరుతుంది అని అంటూ ఉంటారు. కానీ కోరిక తీర్చే ముందు శివయ్య కొన్ని పరీక్షలు పెడతారు. పరీక్షల్ని ఎలా తట్టుకుంటావా లేదా అని చెప్పి చూస్తాడు అని అంటూ ఉంటారు. ఎలాంటి పరీక్షలు ఉంటాయి బేసిక్ గా? ఎలాంటి పరీక్షలు పెడతాడు శివయ్య మనకి? చాలా భయంకరమైన టెస్టులు పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు మనం యూనిట్ టెస్ట్, తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్ టఫ్ ఉంటుంది ఫైనల్ గా. అలాగే మామూలు భక్తులకి ఎలా అంటే చిన్న చిన్న టెస్టులు పెడతాడు, మన కోరికను బట్టి చిన్న చిన్నవి. మా అర్జునుడు ఏం చేశాడు, నాకు పాశుపతాస్త్రం కావాలన్నాడు. అసలు వీడికి ఇచ్చేస్తానికి ఆయనకేం అభ్యంతరం లేదు. వీడు తట్టుకోగలుగుతాడా, పాశుపతాస్త్రం ఇస్తే ఎంత పవర్ఫుల్ అస్త్రం అని టెస్ట్ పెట్టాడు. ఫైట్ చేసి ఓకే నాతో సమానంగా బలం ఉంది కాబట్టి ఈయనకి ఇవ్వచ్చు అని క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఒక ఇంజెక్షన్ మనం వేస్తున్నాం అనుకో, 1 lakh పొటెన్సీతో వేస్తే వాడు షివరింగ్ అయిపోతాం మనం. అది తట్టుకోగలడా తట్టుకోలేడా అని 100 grams, 200 grams, 500 grams ఎలాగైతే పెంచుకుంటూ వెళ్తామో ఆ విధంగా పొటెన్సీ చెకింగ్ ఉంటుంది. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాక్షాత్తు శ్రీమన్ నారాయణ మూర్తే తపస్సు చేస్తుంటే, శివయ్య అనుగ్రహం కోసం చేస్తుంటే, కలవ పువ్వులు 108 కలవ పువ్వులతో శివుడికి అర్పిస్తున్నాడు శివలింగం మీద. శివుడు ఏం చేస్తాడంటే తన విష్ణువుకే పెట్టాడు టెస్ట్, మనకెందుకు పెట్టాడమ్మా. అప్పుడు ఒక పువ్వుని మాయం చేసేస్తాడు. అప్పుడు 107 వచ్చినాయి. విష్ణుమూర్తి అర్థం చేసుకున్నాడు. అందుకనే ఆయన నీలి కమలనుడు అంటారు. కమలనయనుడు కదా, నల్లని నీలం పుష్పంలా ఉంటుంది. ఆరో తీసేసి ఆ పువ్వు కన్నును తీసేసి శివలింగం మీద ఇచ్చేస్తాడు విష్ణు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి చక్కగా విష్ణువుకి విష్ణుఆధిపత్యాన్ని ఇచ్చేశాడు. ఇది ఇలా జరిగింది కదా. మళ్ళీ రావణాసురుని వధించడానికి రాముడిగా పుట్టినప్పుడు ఈ రాముడు ఏం చేశాడంటే తారాదేవిని పూజ చేస్తున్నాడు. ద సేమ్ టెస్ట్ అగైన్. పార్వతీదేవి సొంత అన్నయ్య విష్ణుమూర్తికి, తన అన్నయ్యకి టెస్ట్ పెడతానంటుంటే శివుడు అంటాడు, ఇప్పుడు పాపం మహావిష్ణువే మానవ అవతారంలో వచ్చాడు, ఈయనకి దేవుడు అనేటటువంటి స్పృహ లేదు. అదనమాట. ఇప్పుడు మనం కూడా అంతే, మనం కూడా రాముళ్ళలాగే మనం మర్చిపోయాం మనం మహావిష్ణువు అని. సో అయితే ఇప్పుడు నువ్వు ఒక పువ్వు మాయం చేసేస్తున్నాను, ఆవిడ కూడా 108 పువ్వులు తెమ్మంటుంది, తెస్తే ఒక పువ్వు తీసేస్తుంది, రాముడు కనిపెడతాడు తీసేసిందని. అందుకని ఇప్పుడు శివుడు అంటాడనమాట, ఇప్పుడు శ్రీమన్ నారాయణమూర్తి యొక్క వాసనలను బట్టి ఈ యొక్క ధనుస్సుతో ఆయన రాము వారి యొక్క యారోతో ఈ పువ్వు కన్ను తీసేస్తాడా తీయడా చూద్దాం అంటాడు, తీసేస్తాడు. సో ఆ విధంగా అమ్మ టెస్టులు పెడతారు ఖచ్చితంగా. శివుడు మనకు ఎలాంటి టెస్టులు పెడతాడంటే మన కోరికలను బట్టి పెడతాడు. ఏముంటాయి టెస్టులు? ఎకనామికల్గా డబ్బులు ఇన్ టైం ఇవ్వడు, జీతాలు టైంకి ఇవ్వనివ్వడు, ఖర్చులు జీతాలు ఇచ్చినా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. తర్వాత వీళ్ళకి పిల్లలు, కొంతమందికి పిల్లలు పుట్టనివ్వడు. వీళ్ళకి తెలియనిది ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం. రుణం లేనప్పుడు అప్పులోళ్లే పిల్లలు, ఆ అప్పులోళ్లే వీళ్ళు చేయనప్పుడు పిల్లలు పుట్టలేదని వీళ్ళ బాధపడతారు, పెళ్లిళ్ళు కాలేదంటారు, ఉద్యోగం రాలేదంటారు. ఇవే ఉంటాయి. వీటికి చిన్న చిన్న టెస్టింగ్లే పెడతాడు శివుడు, పెద్ద పెద్ద భయంకరమైన టెస్టింగ్లు ఉండవు. అయితే ఒక్క కోరిక మాత్రం ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను, టెస్ట్ లేనటువంటి వరం, ఈజీగా ఉండేది పర్మనెంట్ వరం ఇచ్చే ఒక కోరిక ఉంటుంది, కానీ ఎవరు కోరుకోరు. ఏమిటి ఆ కోరిక అంటే, స్వామి కృష్ణ పరమాత్మ మళ్ళీ పుడతాడు కదా. ఇప్పుడు రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, వీళ్ళంతా ఎందుకు పుట్టారు? ధర్మరక్షణ చేయడం కోసం. మళ్ళీ అటువంటి ధర్మరక్షణ చేయడం కోసం అర్జునుడు కూడా పుడతాడు. ఓకే, మైటీ హీరోస్ మళ్ళీ పుడతారు. మేము కూడా ధర్మరక్షణ చేయడం కోసం మేము కూడా పుడతాం స్వామి, మమ్మల్ని యూజ్ చేసుకోండి. అర్జునుడి యొక్క రథానికి మీరు ఆల్రెడీ డ్రైవర్గా ఫిక్స్ అయిపోయారు, అర్జునుడేమో బాణం చేయడానికి ఆయన ఫిక్స్ అయిపోయాడు, మరి రథం ఖాళీగా ఉంది అంతే, రోజు డైలీ క్లీన్ చేయాలి కదా, క్లీనర్ పోస్ట్ నాకు ఇవ్వండి అని అడగమనండి, శివుడు ఇమ్మీడియట్ ఇస్తాడు. ఇది శాశ్వతమైనటువంటి ఇలాంటి కోరికలు మనం కోరంగా. అందువలన ధర్మరక్షణ కోసం మనం స్వామి వారు చేసేటటువంటి జన్మల్లో నాకు కూడా ఒక పార్ట్ ఇమ్మని అడిగితే ఇమీడియట్లీ బ్లెస్డ్ అని చెప్పి మనకు వారాలు ఇచ్చేస్తాడు. ఇది అడగం మనం. కాబట్టి మామూలుగా భౌతికమైన కోరికలు చిన్న చిన్నవి అడుగుతాం కాబట్టి, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గ్రేట్ ఫాదర్ లార్డ్ శివ. కాబట్టి చిన్న చిన్న యూనిట్ టెస్టులు, స్లిప్ టెస్టులు, అసైన్మెంట్ టెస్టులు లాగా పెట్టేసి ఇచ్చేస్తాడు. ఏం కంగారు పడక్కర్లేదు. వీ హావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.